శ్రీమాత్రే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసర పీఠనిలయ సరస్వతి నమోస్తుతే. ఈరోజు మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇది మన సరద్నగర్ హనుమాన్ దేవస్థానంలో మరొక ఉపాలయం. ఈ యొక్క సరస్వతి దేవాలయం అనేటువంటిది హనుమాన్ దేవస్థానంలో ఒక దేవాలయంగా గత 17 సంవత్సరాల కింద ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం. మరి మనకి చుట్టుపక్కల జంట నగరాలలో ఈ యొక్క సరస్వతి దేవాలయం అంటే వరగలికి వెళ్ళాలి, లేదు అంటే కనుక ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి నల్లకుంటలో ఒకటి ఉంది. ఇక సరస్వతి దేవాలయం అనేది నిర్మించడానికి కారణం కూడా ఏంటంటే ఈ హనుమాన్ దేవాలయం అనేటువంటిది విద్యా సంస్థలతో ఉంది. హిందూ పబ్లిక్ స్కూల్, హిందూ కాలేజ్ అనేటువంటి విద్యా సంస్థలతో ఉంది కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి వారందరి గురించి అని ఇక్కడ అమ్మవారి దేవాలయ నిర్మాణం చేయాలని పూర్వ కమిటీ సభ్యులు సంకల్పించి నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసినప్పటి నుండి కూడా గత 17 సంవత్సరాల కూడా ఇక్కడికి కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఇక్కడికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, చక్కగా వారు విద్యలో పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వడం, ఇటువంటి ఎన్నో మనకు కోకొల్లలు ఉదాహరణలు. మరి అటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో విశేషంగా ఈ సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి, దీన్నే మనము శ్రీ పంచమి అని కూడా చెప్పుకుంటాం. మరి అటువంటి వసంత పంచమి రోజున జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఎవరైతే చక్కగా విద్యాపరంగా పూజించుకుంటారో వారికి చక్కటి విద్యాభివృద్ధి కలుగుతుంది, పరీక్షల్లో ఉత్తీర్ణత దొరుకుతుంది. అదేవిధంగా వారికి అన్ని విజయాలలో చక్కగా అన్ని విషయాల్లో విజయం చేకూరుతుంది. అటువంటి శ్రీ పంచమి ఆ యొక్క వసంత పంచమి మనకు మన దేవాలయంలో 3 రోజుల పాటు చేయడం జరుగుతుంది. 22 గురువారం, 23 శుక్రవారం, 25 శనివారం. 22వ తేదీ గురువారం రోజున మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనం. అదేవిధంగా ఈ యొక్క మొదటి రోజు ఈ కార్యక్రమంతో ప్రారంభం చేస్తాం. 2వ రోజున వసంత పంచమి సందర్భంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఉదయం 5 గంటలకు 108 లీటర్లతో అష్టోత్తర క్షీరాభిషేకం, తదనంతరం అమ్మవారికి విశేష పుష్పాలంకరణతో భక్తులకు దర్శనం ఉంటుంది. తిరిగి 7:30 గంటల నుండి నూతన అక్షర స్వీకారోత్సవం, అక్షరాభ్యాస కార్యక్రమ చిన్నారులందరికీ కూడా సామూహికంగా ప్రత్యేకంగా కూడా నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా మన యొక్క దేవాలయంలో వసంత పంచమి రోజున విశేషంగా అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి అక్షర స్వీకారోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చివరి రోజు అనగా 24వ తేదీ శనివారం ఉదయం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి చండీ హోమం విద్యార్థుల యొక్క విద్య గురించి అని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చండీ హోమంలో చెప్పుకుంటాం, మనకున్నటువంటి అధ్యాయాలలో ఏం చెప్పుకుంటామంటే లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఈ ముగ్గురిని కలిపి ఆరాధించేటువంటి హోమం చండీ హోమం. అటువంటి చండీ హోమం సరస్వతి వసంత పంచమి సందర్భంగా మన దేవాలయంలో చివరిగా నిర్వహించి మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వసంత పంచమి సందర్భంగా మన దేవాలయంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు భక్తులందరూ కూడా పాల్గొని చక్కగా అమ్మవారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ దేవాలయ ముఖ్య అర్చకులు పరాశరం రవీంద్రాచార్యులు, ఈ సరస్వతి దేవాలయం అర్చకులు గోపాల్ జోషి గారు. ఈ విధంగా మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ ఈవో గారు సత్యనారాయణ ఆర్య గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.